మార్చి 12న ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నినాదంతో స్థానిక ఐఎంఏ హాల్ నందు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ సహకారం నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ పి శశాంక్ అవగాహన సదస్సు నిర్వహించారు. జవహర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం డాక్టర్ శశాంక్ కిడ్నీ వ్యాధుల్లో గల రకాలు, కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు, నివారణ పద్ధతులు, ట్రీట్మెంట్ పద్ధతుల గురించి వివరించారు. తదుపరి సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబు అందించారు. తదుపరి డాక్టర్ కి మరియు అల్పాహారం అందించిన బుల్లిరాజ్ చౌదరికి మరియు సీనియర్ డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యానికి శాలువాలతో సత్కరించి క్లబ్ మెమోంటోను అందించారు. అంతేకాకుండా సాగర్ కిడ్నీ కేర్ హాస్పిటల్ దానవాయిపేట వారి ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. యూరిన్ పరీక్షలు, కిడ్నీ ఆరోగ్య పరీక్షలు, సీరం టెస్ట్, హెమోగ్లోబిన్, రక్త పరీక్షలు సుమారు 150 మంది హాజరై ఈ సదుపాయాలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు సూర్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ భానుప్రసాద్, సత్యనారాయణ రాజు, లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, వాసిరెడ్డి రమణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్చ్ 12th 20వ వరల్డ్ కిడ్నీ డే. ఇట్ ఈస్ హెల్త్ ఫర్ ఆల్ అండ్ హెల్త్ ఫర్ ద ప్లానెట్. ద కాన్సెప్ట్ ఈస్ హెల్త్ ఫర్ ఆల్ అండ్ హెల్త్ ఫర్ ద ప్లానెట్. అంటే మన కిడ్నీలు మనం బాగా చూసుకోవాలి. సో దానికి మెయిన్ ముఖ్య కారణం, ముఖ్యంగా కిడ్నీలు బాగుండాలి అంటే మనం 2.5 to 3 liters ఆఫ్ వాటర్ తాగాలి, 40 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, పెయిన్ కిల్లర్స్ వాడకుండా అవాయిడ్ చేయాలి. ఆయుర్వేదిక ఆచార్యుల చేత ఆయుర్వేదిక్ మందులు వాడచ్చు, కానీ మందుల కొట్టులో కొనుక్కొని ఆయుర్వేదిక్ మందులు వాటిల్లో కాడ్మియం, గోల్డ్ లాంటి మిక్స్ అవుతాయి కాబట్టి వాటి మీద కిడ్నీ దుష్ప్రభావాలు చూపిస్తాయి. సో హోమియో మందులకు కూడా మేము ఎవరో అగ్నెస్ట్ కాదండి. కాకపోతే ఏ మందులో ఏ కాంపోజిషన్, ఏ కెమికల్ ఉందని తెలుసుకొని వాడుకుంటే కిడ్నీలు ఇబ్బంది పడకుండా ఉంటాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే జంక్ ఫుడ్. సో హోటల్ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ, పామ్ ఆయిల్ కానీ, ఆర్ రిఫైన్డ్ ఆయిల్స్ ఏదన్నా సరే వాడిన నూనె వాడకూడదు. సో డబ్బులు ఇబ్బంది ఉన్న వాళ్ళు వైట్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవచ్చు, కొంచెం డబ్బులు ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. ఏ ఆయిల్ అయినా సరే వాడిన నూనె మళ్ళీ దాన్ని రీయూజ్ చేయకుండా ఉంటే అన్సాచురేటెడ్ పాలీఫ్యాట్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. సో కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉండదు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒక చిన్న నెగ్లెక్ట్ ఏంటంటే, మేము రోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం అండి, బీపీ బాగానే ఉంది, ఒక 20 రోజులు వేసుకున్నాం, సో ఈరోజు మానేద్దాం, లేకపోతే ఉప్పు తగ్గించుకున్నాం, బీపీ కంట్రోల్కి వచ్చింది, మేము ఎక్సర్సైజ్ చేసాం, ఒక 5 kgs వెయిట్ తగ్గాం. సో మనకి ఇండియన్స్లో బీపీ రావడానికి మెయిన్ కారణం కొంత జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయండి. సో మనం సన్నగా ఉన్నంత మాత్రం బీపీ రాకూడదని లేదు, బాగా లావుగా ఉన్న వాళ్ళకి అందరికీ బీపీ ఉండాలని లేదు. అట్ ద సేమ్ టైం షుగర్ కూడా లావుగా ఉండి ఊబకాయ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, దానివల్ల కిడ్నీలు ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంటుంది. బట్ సన్నగా ఉండే వాళ్ళలో కూడా టైప్ 1 డయాబెటీస్ అంటాము. అండ్ ఇండియన్స్లో ఏంటంటే ICMR స్టడీస్లో కూడా మీడియం పర్సనాలిటీ 30 to 40 years ఏజ్ గ్రూపు, కొంతమంది చిన్నపిల్లలు ఎవరైతే పిజ్జా, బర్గర్స్ ఇలాంటివి తింటున్నారో, ఈ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారో, పిల్లలకి యాక్చువల్గా 3 years లోపల స్వీట్స్ అనేవి పెట్టకూడదు. సో జంక్ ఫుడ్ పెట్టకూడదు. సో ఎక్కడ చూసినా ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం పిల్లలకి పెట్టడం చూస్తూ ఉంటాం, పిల్లలు ఏడుస్తున్నారు ఏదో పెట్టేద్దామని. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కడ ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా హజినోమోటో కానీ ఇలాంటి టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఎక్కడ వాడకూడదు. అండ్ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్ డౌట్ వచ్చిందంటే మనకి ఏ టెస్ట్ అక్కర్లేదండి. మీరు రోజు తినే దాంట్లో ఒక పులుపు కానీ, ఒక వగర కానీ, లేకపోతే ఒక వాసన కానీ వస్తే ఆ ఫుడ్ ప్రొడక్ట్ తీసి డస్ట్బిన్లో పడేయండి. అండ్ నిల్వ చేసిన ఫ్రిడ్జ్లో ఉన్న ప్రొడక్ట్స్ మనం వాడక్కర్లేదు. మన అమెరికాని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పూటగా ఆ పూట వండుకోవటం, మ్యాక్సిమం పొద్దున వండిన కూర సాయంత్రం తినేయడం అలవాటు చేసుకోవాలి. సో అమెరికనైజేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ వీఆర్ ఆల్ ఇండియన్స్ ఎట్ హార్ట్ and we can prepare our food every day. So we need not travel long distances. సో మన వర్క్ ఏరియాస్ అన్నీ కూడా 10 kilometers 20 kilometers దూరంలో ఉంటాయి. సో ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఏదన్నా నొప్పి మాత్రలు మింగేటప్పుడు నొప్పికి కారణం ఏంటి, అది నడుము పట్టడం వల్ల నొప్ప, కండరం పట్టడం వల్ల నొప్ప, వెన్నుపూస అరగడం వల్ల నొప్ప, ఆస్టియోపోరోసిస్ వల్ల నొప్ప, నరం నొక్కోవడం వల్ల నొప్ప, అలా కన్సర్న్ స్పెషలిస్ట్ తీసుకొని వాళ్ళ పర్యవేక్షణలో నొప్పి మాత్రం వాడాలి. కానీ షాప్లో ఓ డైక్లోఫెనాక్, నిమిల్సైడ్, బ్రూఫినో తీసుకొని ఇష్టం వచ్చినట్టు వాడేస్తే క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ వల్ల కిడ్నీలు పోతాయి. అండ్ ద మోస్ట్ అలార్మింగ్ థింగ్, WHO రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఇదివరకు
గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్స్ మోస్ట్ కామన్గా ఉండేవి. ఇప్పుడు రాబోయే నెక్స్ట్ తరంలో 2030 కల్లా 1 in every 5 విల్ బి ఏ కిడ్నీ పేషెంట్. సో ఇది అవాయిడ్ చేయాలంటే ఇది మార్గం. సెకండ్ థింగ్, నీరు, మనం తాగే నీరు. సో ఎప్పుడైనా సరే మనకు ఆర్ఓ ఫిల్టర్స్ ఉన్నా ఇంట్లో, ఆర్ఓ ఫిల్టర్స్ ఉన్నా కూడా గ్రౌండ్ వాటర్లో కొంత మెటల్స్ తీగలదు, కానీ మనం ఆర్ఓ ఫిల్టర్స్ రెగ్యులర్గా క్లీన్ చేసే హ్యాబిట్ ఎవరో పెట్టుకోం, ఇన్స్టాల్ చేస్తాం. ఎవ్రీ 3 నెలలకి చేయాలి సర్వీసు. చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటాం. సో ఆర్ఓ వాటర్ని కూడా కాసి పాత పద్ధతిలో కాసి మనం తాగే నీళ్ళు వడకాసుకొని తాగడం అనేది శ్రేయస్కరం. అండ్ సెకండ్ థింగ్, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ దిగేటప్పుడు గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ పంపించాలి. గ్రౌండ్ వాటర్ టెస్టింగ్ పంపిస్తే దాంట్లో మినరల్స్ ఏమున్నాయి, హెవీ మెటల్స్ ఏమున్నాయి, సో ఆ అపార్ట్మెంట్ మనం వాటర్ సప్లై అప్పుడు ఆర్ఓ ఎంత కెపాసిటీ పెట్టాలి, ఫిల్టర్స్ ఏం పెట్టాలి అని డిజైన్ చేసుకుంటే, ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక 500 మంది 600 మంది జీవించే ఒక నివాస స్థలం. సో ఇలాంటివి లేకుండా ఇలాంటివి కూడా మనం అప్రూవల్ తీసుకున్న తర్వాతే అపార్ట్మెంట్ దిగాలి. ఫస్ట్ అపార్ట్మెంట్ వాస్తు, ఎయిర్ ఎంత ఇంపార్టెంటో వాటర్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసి మనకి TDS లెస్ దెన్ 50 ఉంటే దట్స్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో నేను చెప్పేది ఏంటంటే, అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ ఆయిలీ ఫుడ్, హ్యావ్ 40 minutes ఆఫ్ గుడ్ ఎక్సర్సైజ్. ఒళ్ళు చెమటలు పెట్టేటట్టు నడవండి. తార్ రోడ్ల మీద లేకపోతే సిమెంట్ రోడ్ల మీద నడవద్దు, మట్టి రోడ్ల మీద షూ వేసుకుని నడవాలి, లేకపోతే మోచెప్పులు అరుగుతాయి. సో దానివల్ల మళ్ళీ నొప్పి మాత్రలు మింగుతారు. సో మనం అందరూ చేసే పని ఏంటంటే, JN రోడ్, AV రోడ్లో పొద్దున్న లేస్తే ఒక 20 మంది అటు, ఒక 20 మంది ఇటు నడుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అద్భుతమైన పార్క్స్ ఉన్నాయి. వాకర్స్ పార్క్ ఉంది ఇక్కడ, అటేపు ఈట్ స్ట్రీట్లో పార్క్ ఉంది. పార్క్లో షూ వేసుకొని మట్టిలో నడవండి. సో నో వాకింగ్ ట్రాక్ షుడ్ బి కాంక్రీట్, ఆల్ వాకింగ్ ట్రాక్ షుడ్ బి ఆఫ్ మడ్. అంటే మట్టిలో నడవడం నేర్చుకోవాలి. సో వీఆర్ బీయింగ్ మోర్ సోఫిస్టికేటెడ్. అంటే క్లీనింగ్ ఇది ఇబ్బంది అని చెప్పి ఆకులు ఎత్తే వాళ్ళు లేరు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ దాన్ని తార్ రోడ్ల కింద, సిమెంట్ రోడ్ల కింద కన్వర్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. విలేజెస్లో కూడా మనకి మట్టి రోడ్లు కనబడటం చాలా అరుదైపోతుంది. సో వీ హ్యావ్ టు గో రీఇన్వెంట్ అవర్ సెల్ఫ్ అండ్ గో టు ద ఓల్డ్ మెథడ్, అండ్ ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్, అండ్ వీఆర్ ఫాలోయింగ్ న్యూ ట్రెండ్స్ టు స్పాయిల్ అవర్ హెల్త్. సో మెసేజ్ ఇస్, సమ్మర్లో అందరూ కూడా 2.5-3 లీటర్లు నీళ్ళు తాగండి. అండ్ ఎస్పెషల్లీ ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే ఎవరికైతే 2-3 క్రియాటిన్ ఉన్న పేషెంట్స్, హై పొటాషియం ఫుడ్స్ అంటే ORS ప్యాకెట్లు, టమాటాలు, ఇలాంటి అరటిపళ్ళు, ఇలాంటి హై పొటాషియం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. యాపిల్, జామ, బొప్పాయి ఫ్రూట్స్ మాత్రమే. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే స్టేజ్ 3 దాటిన వాళ్ళు, అంటే 2-3 క్రియాటిన్ దాటిన వాళ్ళు ఆ ఫ్రూట్స్ మాత్రమే తినాలి. అంతగా చలవ చేస్తుందని కంప్లైంట్ అడుగుతారు. వాళ్ళకి మనకి మజ్జిగ, సబ్జా గింజలు, సోడి జావా తాగొచ్చు. ఓకే, I thank everyone for giving me this opportunity, and I wish all you good health. ఈరోజు టెస్ట్ లేని వాళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ 12 o'clockకి రెడీ అవుతాయండి. మన క్లినిక్కి రండి. అందరికీ కూడా ఫ్రీ కన్సల్టేషన్తో మీకు కావాల్సిన డౌట్స్, సందేహాలు తీర్చబడతాయి. మా జవహర్ వాకర్స్ క్లబ్ ఈ రోజున వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా చేపట్టినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో మా సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మార్నింగ్ మేము వాగ్దాన కార్యక్రమం చేసి, ఇక్కడ డాక్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంపులో కూడా బ్లడ్, యూరిన్ టెస్ట్ అన్నీ ఇచ్చి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసినట్టు మా సభ్యులందరూ కూడా మరి చూశారు మీరంతా. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కిడ్నీ డే ప్రోగ్రాము, తర్వాత మన వరల్డ్ క్యాన్సర్ డే ప్రోగ్రాము, ఏ డే అయితే ఏది మనం చేయాలో అది మేము చక్కగా ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ, మరి మా క్లబ్బు సభ్యులందరూ కూడా పాల్గొని ఈ ప్రజలందరికీ కూడా మంచి అవేర్నెస్ చేస్తూ మరి చారిటీగా మేము ముందుకెళ్తున్నామండి. అలాగే మా సభ్యులందరూ 500 మంది సభ్యులు ఉన్నాం. మేమంతా కూడా ఒకే మాట, ఒకే బాటగా చక్కగా సమాజంలో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ, చారిటీ చేస్తూ మేమంతా కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నామండి. నమస్కారం. నా పేరు భానుప్రసాద్, జవహర్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్.